అంతర్జాతీయ క్రికెట్లో చాలా మంది విధ్వంసకర ఆటగాళ్లను ఫ్యాన్స్ చూశారు. వారి ఆటకు ముగ్ధులయ్యారు. డాషింగ్ ఓపెనర్గా వీరేంద్ర సెహ్వాగ్ ఆటను చూసి కేరింతలు కొట్టారు. క్రిస్ గేల్ సిక్స్లు చూసి విజిల్స్ వేశారు. ఇలా ప్రతి తరంలో హార్డ్ హిట్టర్స్ వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇండియా టీంలో సూర్యకుమార్ యాదవ్కు అలాంటి పేరుంది. యంగ్ సెన్సేషన్ సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా సిక్సుల మోత మోగిస్తూ భవిష్యత్తులో విధ్వంసకర ఆటగాడు అనిపించుకునేందుకు తాహతాలాడుతున్నాడు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ భీకర హిట్టర్గా తన ఫామ్ని కొనసాగిస్తూ ఆసీస్ ఫ్యాన్స్తో పాటు క్రికెట్ లవర్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఎస్ఆర్హెచ్లో ప్రారంభించిన భీకర ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా ఒకే ఓవర్లో 3 4లు 3 6లు కొట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ టీ20 వరల్డ్ కప్ 2024 ఆ తర్వాత స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్, ఇప్పుడు ఇంగ్లాండ్పై కూడా హెడ్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భీకరమైన ఫామ్ను కొనసాగిస్తున్న ట్రావిస్ హెడ్ ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో దూకుడుతో రెచ్చిపోయి ఆడుతున్నాడు. సౌతాంప్టన్ వేదికగా బుధవారం ఆసీస్ ఇంగ్లాండ్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడి ఆకట్టుకున్నాడు. 4లు 6లతో విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే 59 పరుగులు బాదాడు. ఇందులో ఒకే ఓవర్లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. శామ్ కరాన్ వేసిన ఒక ఓవర్లో 2 4లు తర్వాత 3 6లు చివరి బంతిగా 4గా బౌండరీకి తరలించాడు. మైదానం నలువైపులా ఈ షాట్లు ఆడాడు. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా కొట్టిన ఒక సిక్సర్ మ్యాచ్కే హైలైట్. దీంతో ఆ ఓవర్లో ఆస్ట్రేలియాకు 30 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో హెడ్ కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా చివరి 5 ఓవర్లలో 71 పరుగులు పిండుకుంది. నిజానికి పవర్ ప్లే తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు రాణించారు. పట్టు సాధించేలా కనిపించారు. కానీ ట్రావిస్ హెడ్ విధ్వంసంతో ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీ20 సిరీస్లో 1-0 తేడాతో ఆస్ట్రేలియా లీడ్లో నిలిచింది.